మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలు మీ ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో అభివృద్ధికి దోహదపడుతున్నాయని నమ్మి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ దిన హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. 130వ కీర్తన 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. 130వ కీర్తన 5వ వచనం. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఈ కీర్తన యాత్రా కీర్తనకారుడు రాస్తున్నటువంటి ఆ మాటలో, చివరి మాటలో ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను అంటున్నాడు. ఆశ అన్న దగ్గర హోప్, ట్రస్ట్ అనే పదాలు వాడబడ్డాయి. ఆశ అన్నప్పుడు ఒకలాంటి నిరీక్షణ, ట్రస్ట్, నమ్మకం. ఈ లోకంలో ఎవరెవరి మాటల మీదో మనం నమ్మకాన్ని నిలుపుతాం, కానీ ఆయా సందర్భాల్లో దేవుని మాటకు ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నామేమో. ఇదిగో ఈ సమయంలో ఈ కీర్తనకారుడు మనలను పురికొల్పుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుని మాట మీద ఆశ పెట్టుకోవడం మనం నేర్చుకోవాలి. పరిస్థితులు ఆయా సందర్భంలో ఆయా సందర్భాలలో మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు. ఆ పరిస్థితుల్లో నమ్మకాన్ని నిలపలేనటువంటి పరిస్థితులు ఉండొచ్చు. స్టిల్ అయినప్పటికీ ఆ సందర్భంలో కూడా మనం ఆశ పెట్టుకొని ఉన్నప్పుడు నిజంగా దేవుడు ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యి మన జీవితాల్లో కార్యాలు నెరవేరుస్తాడో మనకు తెలియదు, కానీ ఆయన ఇన్వాల్వ్ అయ్యే దేవుడుగా ఉన్నాడు. ఆ మాట నేను మరొకసారి చదువుతున్నాను. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఎలాంటి ఆశ పెట్టుకొని ఉన్నానంటే 6వ వచనం కూడా చదువుతున్నాను నేను. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా, కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుకొనుచున్నది. నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. రెండు వచనాల్లో అదే మాట. కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుకొనుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుకొనుచున్నది. నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము నిరీక్షిస్తుంది. ఎవరి కోసమనంటే దేవుని కొరకు. కాబట్టి ఒకసారి మనం ఆలోచిద్దాం. ఈ కనిపెట్టుట అనేది మన జీవితాలలో ఆయా సందర్భాలలో కష్టంగా ఉంటుంది. కానీ కనిపెట్టిన మీదట దేవుని కార్యాలను మనం చూడగలిగినప్పుడు ప్రతి ఆయాసం మన నుంచి దూరపరచబడుతుంది, ప్రతి నిట్టూర్పు దూరపరచబడుతుంది, ప్రతి నిస్సహాయ స్థితి దూరపరచబడుతుంది. అయితే కనిపెట్టుకోవడం మనం నేర్చుకున్నప్పుడు, కనిపెట్టుకున్న మీదట దేవుడు చేసిన కార్యాన్ని బట్టి మనం స్తుతించే వారంగా ఉంటాం. హోప్, నిరీక్షిస్తున్నాను, ఆశ పెట్టుకొని ఉన్నాను. ట్రస్ట్, నేను నమ్ముతున్నాను, దేవుని మాటను నమ్ముతున్నాను అని కీర్తనకారుడు అక్కడ వ్యక్తీకరిస్తున్నాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం కనిపెట్టుకోవడం నేర్చుకున్నప్పుడు, ఈ కనిపెట్టే క్రమంలో, ఈ కనిపెట్టే ప్రక్రియలో కొన్ని సందర్భాల్లో మనం ఆయాసానికి గురవచ్చు, అసహనానికి గురవచ్చు, అవమానానికి గురవచ్చు. పరిస్థితులు ఏదైనప్పటికీ కనిపెట్టిన మీదట దేవుడు చేసే కార్యాలను మనం చూసినప్పుడు ఉన్నతంగా దేవుని ఆరాధించే వారంగా ఉంటాం. అదే కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుకొనుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుకొనుచున్నది. నా ప్రాణము నిరీక్షిస్తుంది. నా ప్రాణము ఆశ పెట్టుకొని ఉంది. నా ప్రాణము నమ్ముతూ ఉంది అంటాడు. ఒకసారి మనం ఆలోచిద్దాం. మన జీవితాల్లో దేవుని కొరకు కనిపెట్టుకోవలసినంతగా మనం కనిపెట్టుకుంటున్నామా? ఒకసారి మనం పరీక్షించుకుందాం. ఒకవేళ దేవుని సన్నిధిలో దేవుని ఆలోచన కొరకు, దేవుని ఉద్దేశ నెరవేర్పు కొరకు మనం కనిపెట్టుకోవలసినంతగా కనిపెట్టుకొనకపోతే దేవుని సన్నిధిలో, దేవా నీ సన్నిధికి వస్తున్నాను ప్రభా, కనిపెట్టుకొని ఉండడం నాకు నేర్పించు ప్రభా అని దేవుని పాదాల చెంత ప్రార్థించినప్పుడు దేవుడు మన జీవితాల్లో జరిగించే కార్యాలు గొప్పవి. కనిపెట్టుకుందాం. దేవుడు తన సమయంలో జరిగించే ఆశీర్వాదాల కొరకై నిరీక్షిద్దాం, ఆశ కలిగి ఉందాం. ప్రార్థన. కృప కలిగిన దేవా, మహోన్నతుడా, జీవము కలిగిన మా తండ్రి, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు.
మా జీవితాలలో నా తండ్రి మీ ఆలోచన కొరకు, మా జీవితాలలో మీ తలంపుల కొరకు కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుకొనుట కంటే ఎక్కువగా మేము కనిపెట్టుకొనగలిగే కృప మాకు అనుగ్రహించమని మీ కృపాహస్తాల్లోనికి మమ్మల్ని మేముగా సమర్పించుకుంటూ ఘనత మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు సన్నిధి నిత్యము మనకు తోడయుండునుగాక. ఆమేన్.